హలో మై డియర్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు క్వాలిటీ ఈట్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఈరోజు మన రెసిపీ చేపల పులుసు. చేపల పులుసు ఎంత ఆరోగ్యకరమో వేరే చెప్పాలా అండి. వారంలో కనీసం 2 సార్లైనా తినాలంట. ఈ పులుసు కోసం 600 గ్రాముల చేపలు తీసుకుని 3 సార్లు ఉప్పు పసుపు వేసి బాగా కడిగి పెట్టుకున్నాం. దీనిలో ముందుగా రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి మరియు 2 టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా కూడా వేసుకుని ముక్కలను మసాలా అంతా పట్టేలా కుదుపుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకుందాం. మన వీలుని బట్టి చేతితో కూడా కలుపుకోవచ్చు. దీనిని ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని 4 పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా వేగిన తర్వాత 3 తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకుందాం. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం. ఆల్రెడీ మనం 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. మూత పెట్టుకుని 3 నుంచి 5 నిమిషాలు ఉల్లిపాయల్ని మగ్గనిద్దాం. ఉల్లిపాయ కొద్దిగా ఉడికిన తరువాత చేప ముక్కలు వేసుకుని కలయబెట్టుకుందాం. చేపలను గరిటతో కలిపితే విరిగిపోతాయని ఇలా కుదుపుకుంటున్నాను. దీనిలో ముందుగా నానబెట్టుకుని రసం తీసుకున్న చింతపండు రసం కూడా వేసుకుని మూత పెట్టుకుందాం. దీనిలో కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుందాం. చేపల పులుసు మరీ ఎక్కువగా మరగకూడదు. చేపల పులుసు నుండి ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ పూట వండిన చేపలను 2వ పూట తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎంతో ఆరోగ్యవంతమైన చేపల పులుసు మట్టి పాత్రలో వండుకోవడం వలన పోషక విలువలు ఇంకా పెరుగుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.